ఎవరికోళ్ళకి బాగుండేది కాదు. ఆ డబ్బులన్నీ హాస్పిటల్కే పోసేవాళ్ళు అండి. ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఎప్పుడైతే మరి క్రీస్తైన సాహసానికి షాలేం రాజు ప్రేయర్ హాల్కి రాబట్టి మా ఫ్యామిలీ అంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నామండి. ఈరోజంతా ఈరోజు ఇప్పుడు ఎలా ఉన్నామంటే అయ్యగారు అమ్మగారు ప్రార్థన అండి. నిజంగా దేవుడు ఎంతో సమృద్ధి ఇచ్చాడండి, ఆశీర్వాదాలు ఇచ్చాడండి. మరి వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు నాకు పాటలు అంతసేపు బాగుండేదండి. వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థమయ్యేది కాదండి. అసలు నిద్ర వచ్చేసేది, నేను వినేదాన్ని కాదండి. అక్కడైతే నాకు తెలియదు యేసుప్రభు అంటే ఫోటోలో మరి తెలుసు, కానీ ఆయన ప్రత్యేకత, ఆయన యొక్క గొప్పతనం నాకు ఇక్కడ వచ్చినాక అయ్యగారు వాక్యం బట్టి మరి నేను ఎన్నబట్టినండి. మరి చదువు ఎంత చదువునోళ్ళకైనా సరే అయ్యగారి వాక్యం బాగా అర్థమవుద్దండి, హృదయానికి హత్తుకుంటుంది. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందండి నాకైతే. ఒకప్పుడు నాకు నిద్ర వచ్చేదండి. మరి వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు వాక్యం వినేదాన్ని కాదండి, అసలు ఏం అర్థమయ్యేది కాదు. బైబిల్ అంటే బైబిల్ అని తీసుకెళ్లేదాన్ని. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ అధ్యాయాలంటే నాకు అసలు తెలియదండి. మరి అయ్యగారు చెప్పబట్టే నేను తెలుసుకున్నానండి. అయ్యగారు మరి దేవుళ్ళు ఎంత ప్రత్యేకత ఉంది, ఎంత గొప్పతనం ఉందని నేను తెలుసుకున్నానండి. నిజంగా ఇంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలండి. ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేడండి. నా విషయాల్లో ఎన్నో కార్యాలండి. మరి దేవుడు నన్ను ఫ్లైట్ కూడా ఎక్కించాడండి. ఒకప్పుడు దాని సౌండ్ వినిపిస్తే బయటికి వెళ్ళి అది వెళ్ళే అంత దూరం నేను చూసేదాన్నండి. అలాంటి దేవుడు నన్ను ఫ్లైట్ కూడా ఎక్కించాడండి. ఎంతో కార్యాలు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. ఇదేనండి నా సాక్ష్యం. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. మీ అందరికీ నా వందలు. దేవునికి స్తోత్రం అండి. కుమార్తె తెలియజేసిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రములు. మరి అరుణ గారు వారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. మరి వారి కుమార్తె మరి రాణి తేజరాణి వారు మళ్ళీ రెండో కానుపు ఉన్నారండి. ఆ పిల్ల మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థించేయండి. కానుపు కొరకు సుఖమైన ప్రసవం అవ్వాలని ప్రార్థించేయండి. అలాగే ఆయుష్ మరి మంచి చదువులో దేవుడు తోడుగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, అరుణ గారికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలని, వారి కుటుంబంలో సమృద్ధి ఆశీర్వాదాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. ఇప్పుడు మన మధ్య ఉన్న మన అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. మన అందరం కూడా నిశ్శబ్దంగా విందాము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ఒక్క నిమిషం ప్రార్థించండి కోటాల కొరకు. అలాగనే మరి యుద్ధాలు జరగకుండా యుద్ధాలను ఆపేయమని ప్రార్థన చేయండి. ప్రార్థించండి. ఒక్క నిమిషం ప్రార్థించండి దయచేసి. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడు హల్లెలూయా. యేసయ్యా నీకే వేలాది కోట్లాది స్తోత్రం స్తోత్రం. మహాగణుడా దేవా స్తుతి స్తుతి హల్లెలూయా.